ఈరోజు మన మంగళగిరి పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మొదటిసారి ఎవరైతే యువకులు పోటీ చేశారో మాలాంటి వాళ్ళందరితో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఈ రివ్యూ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మీరు ఎన్ని ఓట్లతో గెలుస్తారు, లేదంటే కనుక ఎంత డబ్బు పంచారు, మీరు ఎంతమంది ఓట్లు కూడగట్టుందని చెప్పే మాట మమ్మల్ని అడగకుండా మీరు ఎన్ని సమస్యలు తెలుసుకున్నారు, మీ నియోజకవర్గం పరిధిలో మీరు ఎంతమందిని కలిశారు, ఎన్ని గ్రామాలు తిరిగారు, ఎన్ని బూతుల్లో మీరు మన జనసేన కార్యకర్తలు మీరు బూత్ ఏజెంట్గా పెట్టగలిగారు, ఇలాంటివి అడిగారు తప్ప మమ్మల్ని ఎక్కడ కూడా మీరు డబ్బులు పంచారా, గెలుస్తారా గెలవరా అనే మాట అనలేదండి. ఇది మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. రాజకీయాల్లో కొత్త ఒరవడి ఏదైతే మనకి జనసేనలో తరపున వచ్చే మార్పు అంటున్నారో అది ఇదే మార్పుకి నినాదండి. మనకి ఎక్కడ చూసినా కూడా ప్రజలు అందరూ కూడా మార్పు కోరుకుంటూ ఈరోజు మాకు ఓట్లు వేయడం జరిగింది. మేము అదే విషయం మహిళలు కానీ యువత కానీ జన సైనికులు కానీ ఎంత నిస్వార్థంగా మాకు పనిచేసి మాకు ఓట్లు వేశారనే విషయాన్ని మేము మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నియోజకవర్గంలో పనిచేసిన ప్రతి ఒక్క యువకుడికి కూడా మహిళకి జనసేన కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలపమని చెప్పడం జరిగింది. నమస్తే అండి, నా పేరు పేడాడు రామ్మోహన్ రావు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇచ్చి ఆంధ్రవలస నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. ఆయన ఈరోజు ఇక్కడ మంగళగిరి ఆఫీస్లో మీటింగ్లో మమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. పిలిచి ఏ విధంగా మీరు గ్రామాల్లో ఉన్న సమస్యల వరకు ఎంతవరకు తెలుసుకున్నారు, ఎంతవరకు ఎన్ని గ్రామాల్లో తిరిగారు అని అడగడం జరిగింది. అడిగి ఏంటంటే ఈరోజు మార్పు ఎంతవరకు జరుగుతుంది, మార్పు ఎంతవరకు జరిగింది అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాక ఫస్ట్ టైం మనం అందరం పోటీ చేసాం. నాకు రాజకీయంలో ఒక కొత్త తరాన్ని, ఒక యువకుల్ని ఎక్కువ శాతంగా పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. అందులో నేను ఒక మామూలు కుటుంబం నుండి వచ్చాను. మా నాన్నగారు ఒక చిన్న రైతు, నేను ఒక ప్రొక్లైన్ ఆపరేటర్ని. అలాంటి ఒక మామూలు సామాన్యమైన వ్యక్తికి టికెట్ ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. అది ఆయన చాలా ఉన్నతమైన ఆలోచనతో, చాలా ముందు చూపుతో ఇలాంటి యువతకి అందరికీ అభ్యర్థులుగా నియమించి చాలా మంచి ఉన్నతమైన నాయకులని నిరూపించుకున్నారు. అదేవిధంగా మేము కూడా మా వంతు మేము ఎంతవరకు ముందుగా ఆలోచించాలి, ఎంత భవిష్యత్తులో మా నియోజకవర్గాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించి ఆ విధంగా వెళ్ళమని చెప్పారు. అదేవిధంగా మిగతా కార్యకర్తలను కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళమన్నారు. అదేవిధంగా మేము మిగతా కార్యకర్తలను కూడా ముందుకు కలుపుకొని తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా ఇప్పుడైతే ఏవైతే ఈ ఎన్నికలు జరిగే ఎన్నికలో పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో సీఎం అవుతారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలనేది ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. నమస్తే. ఈరోజు మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అదే రకంగా ఎలక్షన్ నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున పాతపట్నంలో ఏ రకంగా ముందుకెళ్ళాం, కొత్తదనాన్ని ఏ రకంగా ప్రజలకు పరిచయం చేసాం, ఉన్న రెండు పార్టీలతో పాటు జనసేన పార్టీ ధీటుగా ఏ రకంగా వెళ్ళింది, ఆ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎలా చూపించామన్న దానిపైన చర్చ జరిగింది. ఆయన అంతా విని ఆలోచించి యువతకి ఇంకా మనం అవకాశం ఇవ్వాలి, గ్రామస్థాయి లెవెల్ నుంచి కూడా కొత్త తరం బయటికి రావాలి అని చెప్పి ఈరోజు యువతకి మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఈరోజు పూనుకున్నారు. మాకు చెప్పింది ఏంటంటే కొత్త తరం రావాలి, యువరక్తం రావాలి, నేను మీకు ఏ రకంగా అయితే అవకాశాలు ఇచ్చానో మీరు కూడా ఇదే స్ఫూర్తితో కొత్త తరం బయటకు వచ్చే విధంగా రెండు పార్టీలకి ధీటుగా మన జనసేన పార్టీ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకును ధీటుగా మనం పార్టీ నిర్మాణాన్ని కానీ ఏ రకమైనటువంటి లోకల్ బాడీ ఎన్నికలైనా సరే మనం ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము అందరం ఆయనతో ఈరోజు చర్చాగోష్ఠిలో పాల్గొన్నాం. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. యువతకి మార్పు రావాలని ప్రతి నాయకులు చెప్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసి చూపించారు. మార్పు అనేది ఏంటి అనేది ఈరోజు ఆయన చేసి చూపించారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. నిజంగా రాజకీయ సేవ చేయాలి, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. డబ్బుతోని ముడిపడినటువంటి రాజకీయం, మద్యంతో ముడిపడినటువంటి రాజకీయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో నూతన ఒరవడికి నాంది పలికారు. ఇది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది.